కి ప్రమోషన్ ఇవ్వాలా లేదా అన్న అంశంపై అధినేతదే నిర్ణయం అంటున్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అలాగే టీడీపీ జాతీయ పార్టీగా ఎదిగేందుకు పెద్ద ఇబ్బందులు లేవంటున్న యనమలతో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. రెండో రోజు మహానాడుకు ప్రతినిధుల రాక ప్రారంభమైంది. నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే పార్టీ సీనియర్ నేత యనమల ఉమా కూడా ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకసారి మనం యనమల గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈసారి మహానాడు ప్రత్యేకత ఏమిటి? జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అనే అంశానికి సంబంధించి ఒక తీర్మానం చేయబోతున్నారు. టెక్నికల్గా ఉన్న అడ్డంకులు ఏంటి? వాటిని అధిగమించారా? నేషనల్ పార్టీగా చెప్పుకోవడానికి కానీ, నేషనల్ పార్టీగా తీర్చిదిద్దడం కానీ టెక్నికల్గా ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ లేవు. ఇంచేతంటే అన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకున్నాము. ఎగ్జామిన్ చేసి ఫైనలైజ్ కూడా చేస్తాం. ఇంచేత నేషనల్ పార్టీగా ఒక రీజనల్ పార్టీ అవ్వాలంటే దానికి టెక్నికల్గా పెద్ద అడ్డంకులు లేవు. ఇంచేతంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం కూడా లేదు. అదేవిధంగా కొత్తగా సింబల్ కూడా మారేటువంటి అవకాశం కూడా లేదు. ఇవన్నీ డీటెయిల్గా లీగల్గా ఎగ్జామిన్ చేశాం. ఇంచేత ఇప్పుడు ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబలే ఉంటుంది. దానికి ప్రొటెక్షన్ ఉంది. ఇంచేతంటే సైమల్టైన్స్గా ఎస్పీకి యూపీలో ఇదే సింబల్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ ప్రమేయం లేదు కాబట్టి, అంచేత క్లాష్ లేదు కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తారు. అట్లాగే ఎస్పీకి కూడా ప్రొటెక్ట్ చేశారు కొన్ని ప్రాంతాల్లో. అంచేత లోకల్లో ఈ సింబల్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సింబల్ ఇప్పుడు సైకిల్ సింబల్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నేషనల్ పార్టీకి అయినప్పటికీ కూడా. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి నేషనల్ పార్టీకి ఇప్పుడు కన్వర్ట్ అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. నేషనల్ పార్టీగా రికగ్నిషన్ రావాలనుకుంటే రేపు 4 రాష్ట్రాల్లో ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రమేయం ఉండాలి. అదేవిధంగా మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ రావాలి. వచ్చినప్పుడు అప్పుడు రికగ్నిషన్ ఇస్తారు. అంచేత రికగ్నిషన్ వచ్చే వరకు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి దీని యొక్క ప్రమేయం, దీని యొక్క ఇంపార్టెన్స్, అక్కడ ఓట్ బ్యాంకులో మినిమం పర్సంటేజ్ వస్తే మనకు రికగ్నిషన్ వస్తుంది. అంతవరకు కూడా నేషనల్ పార్టీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. టెక్నికల్ పేరు విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చినట్లుగా ఉన్నాయి. తెలుగుదేశం అనే పేరుతో వెళ్ళడం వీలవుతుందా? దానిపై ఎటువంటి చర్చ జరుగుతుంది? అది కూడా పరిశీలిస్తాం కానీ బట్ దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ మీదే ఉండాలనేటువంటి ఆలోచన ఉంది. అనేక మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఎంచేతంటే మాకు లోకల్గా ఉండేటువంటి పేరు పెడితే బాగుంటుందని. బట్ దీనికి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పేరు, ఈ పేరుని మార్చాలంటే దానికి పెద్ద తతంగం ఒకటి ఉంది. అంటే దీన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నా కానీ బట్ 99.9% తెలుగుదేశం పార్టీగానే ఉండాలనేటువంటి ప్రజల యొక్క ఆశ. ఏ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించబోతున్నారు? ఎక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి, సభ్యత్వం ఎక్కడ? ప్రాబబుల్ నైబరింగ్ స్టేట్ చూస్తే తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా పాండిచ్చేరి, యానాం ఉంది. అదేవిధంగా మనకు చూసినట్టే ఒరిస్సా ఉంది. మనకి ఇటు చూస్తే 4 రాష్ట్రాలు ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఒరిస్సా, ఈ రాష్ట్రాల్లో పార్టీని ప్రస్తుతం విస్తరించడానికి అవకాశాలు. మరొక ప్రశ్న, సెక్రటరీ జనరల్ గా లోకేష్ ని ప్రకటించాలి, జనరల్ సెక్రటరీని చేయాలనే ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. మీరేమంటారు? పార్టీ సీనియర్ నేతగా మీ అభిప్రాయం ఏంటి? అనేక రకాల చర్చలు జరుగుతాయి. పార్టీలో చర్చలు జరిగిన తర్వాత కన్క్లూజన్ వస్తుంది. కన్క్లూజన్ వచ్చిన తర్వాత మీకు వస్తుంది. ఈ మహానాడులో దానికి సంబంధించి ఏదైనా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందా? కార్యకర్తలు నేతలు ఎదురు చూస్తున్నారు. వేళ వచ్చాను అటువంటి అంటే ఇప్పుడు ఈ మహానాడులో అన్ని చర్చలు జరుగుతాయి. జనరల్ గా మాకు ఉండేటువంటి ప్రాక్టీస్ అంటే ప్రెసిడెంట్ ఆథరైజ్ చేస్తాం, ప్రెసిడెంట్ కమిటీలు వేస్తారు. అంచేత ప్రెసిడెంట్ ఆథరైజ్ చేయడం అనేటువంటి మా సంస్కృతి. అంచేత ప్రెసిడెంట్ గారిని ఎన్నుకుంటారు. వేళ ఎన్నుకున్న తర్వాత ఆయన ఆథరైజ్ చేస్తాం, ఆయన మిగతా కమిటీలన్నీ వేస్తారు. ఎలిజిబిలిటీ సంపాదించేశారా? అంటే లోకేష్ ఈ 1 year అనుభవంలో ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ హ్యాస్ బిన్ ఇన్ ద పార్టీ, హ్యాస్ బిన్ వర్కింగ్ ఫర్ ద పార్టీ, హ్యాస్ గాట్ ఎలిజిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. రైట్, ఇది యనమల మాట. ఆ లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చే విషయంలో పార్టీలో చర్చ జరుగుతుందని, అధినేత తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆయనకి అధికారాలు ఉంటాయని యనమల చెప్తున్నారు. ఇకపోతే 1 year పాలనపై సంతృప్తిపరంగా ఉన్నామని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని హామీలను నెరవేర్చామని యనమల చెప్తున్నారు. జాతీయ పార్టీగా తీర్మానం చేయడంతో పాటు టెక్నికల్ గా పెద్ద అడ్డంకులు ఏమీ లేవని, రిజిస్ట్రేషన్ నాటికి ఈ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమిస్తామనేటువంటి విశ్వాసాన్ని యనమల వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీవీ టీం మహానాడు ప్రాంగణం.